హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. సమ్మర్ స్పెషల్ ఎంతో కూల్గా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నానండి. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా బాగా చేయొచ్చండి. మన ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఫ్రూట్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది తిన్నవాళ్ళు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. దీనికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని. అయితే ఇంకెందుకండి ఆలస్యం, ఎంతో ఈజీగా చేసి ఫ్రూట్ కస్టర్డ్ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి నేను లీటర్ పాలు తీసుకున్నానండి. వెనతో ఉన్న పాలు, చిక్కడి పాలు అయితే ఫ్రూట్ కస్టర్డ్కి బాగుంటుంది. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొంచెం మందంగా ఉన్న పాన్ పెట్టుకోవాలి. ఈ పాలు ఇందులో వేస్తున్నానండి. దీనికి నేను వెనీలా తీసుకున్నాను, కస్టర్డ్ పౌడర్ అండి, వెనీలా ఫ్లేవర్. లీటర్ పాలకి 4 టీ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఒక బౌల్లోకి 4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకుని ఇందులోకి కొన్ని పాలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా వేడిగా ఉన్న పాలు కలపకూడదు. పాలు ఇప్పుడే పెట్టాను. ఇందులో కొన్ని పాలు తీసి ఇందులో కలుపుతున్నాను. ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పాలను మీడియం ఫ్లేమ్లోనే మనం మరగనివ్వాలి. ఫ్యాట్తో ఉన్న పాలే తీసుకోవాలండి. కస్టర్డ్ బాగుంటుంది టేస్ట్. కానీ మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలను మరగనివ్వాలి. లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యే వరకు కూడా మరగనివ్వాలండి. కలుపుతూ మరగనివ్వాలి. చుట్టూ మేగడ కడుతుంది కదా, మేగడను కూడా మరలా పాల్లో కలుపుకుంటూ మనం కలపాలండి. లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యాయి చూడండి, ఈ విధంగా మరగనివ్వాలి. ఇందులోకి నేను 1/2 కప్ పంచదార తీసుకుంటున్నాను. ఈ పంచదార ఇందులో వేసి ఈ పంచదార కూడా కరిగే వరకు 1 నిమిషం కలుపుకుందాం. తక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి. ఇది నేను లీటర్ పాలతో చేస్తున్నాను, హాఫ్ లీటర్తో కూడా చేయొచ్చు. హాఫ్ చేయండి అని నేను ఇందులోకి నేను పాలలో కలిపిన కస్టర్డ్ పౌడర్ పాలు కూడా వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వేసి కలుపుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువలో ఉండి మనం వేస్తే ఉండలో కట్టేస్తుంది. లో ఫ్లేమ్లో ఉంచుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ కస్టర్డ్ కలిపిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. మీరు హాఫ్ లీటర్ పాలు తీసుకుంటే 1/2 కప్పు పంచదార తీసుకోండి. 2 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు హాఫ్ లీటర్ పాలతో చేయండి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా కూడా చేసేయచ్చు. ఇదిగోండి, లో ఫ్లేమ్లో ఇదంతా కూడా మనం కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, 4-5 నిమిషాలకి ఈ విధంగా చిక్కబడింది. ఈ విధంగా ఉండాలండి. ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి, దీంట్లోకి నేను 6 యాలకుల పౌడర్ చేశాను. ఈ పౌడర్ వేసి ఇది చల్లారే వరకు మనం కలుపుతూ ఉండాలి. కలపకపోతే మనకి మేగడ కట్టేస్తుందండి. తినేటప్పుడు ఉండల కింద తగులుతుంది. చల్లారే వరకు మనం కలుపుతూనే ఉండాలి. చల్లారాక ఇంకా చిక్కబడుతుందండి. ఇందులోకి నేను పైనాపిల్ ఎసెన్స్ 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ ఎసెన్స్ అయినా పర్వాలేదండి. వెనిలా ఉన్నా, ఫ్రూట్ మిక్స్డ్ ఎసెన్స్ ఉన్నా ఏదైనా వేయచ్చు. నా దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉందండి. ఇది వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుందండి. ఇదంతా ఒక బౌల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు ఉంచాలి.
ఇంకా చిక్కబడిన తర్వాత ఈ విధంగా ఉందండి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో 2 గంటల సేపు ఉంచుదాం. ఇదిగోండి 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంది కస్టర్డ్. చూడండి ఇంకా చిక్కబడింది కదా. దీన్ని నేను మిక్సీ జార్లో వేసి జస్ట్ 2 పల్స్ ఇస్తే సరిపోతుందండి. ఇలా మిక్సీలో వేసి 2 పల్స్ ఇవ్వడం వల్ల క్రీమీగా ఉంటుందండి కస్టర్డ్. జస్ట్ 2 పల్స్ ఇవ్వండి. ఇదిగోండి ఈ విధంగా క్రీమీగా ఉంటుంది. ఇది ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేనైతే యాపిల్, గ్రేప్స్ బ్లాక్, వైట్, బనానా, పోమగ్రెనేట్ ఇవి తీసుకున్నానండి. మీ దగ్గర సపోటా ఉన్నా, కివి ఉన్నా, ఏమన్నా తీసుకోవచ్చు. పుల్లటి తీసుకోకూడదండి. అలాగే వాటర్ కంటెంట్ ఉన్న పుచ్చకాయ ఇవి కూడా తీసుకోకూడదు. ఇవి నేను అన్నీ చిన్నగా కట్ చేశాను. బాగా చిన్నగా కట్ చేసిన ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసి, అలాగే నేను డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి. జీడిపప్పు, బాదం ఇవి కూడా సన్నగా కట్ చేశాను. అలాగే ఖర్జూరం కూడా తీసుకున్నాను. ఖర్జూరాన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఇది వేయడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇవన్నీ కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమండి. చాలా టేస్టీగా కూల్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇది తిన్నవాళ్ళు ఎవరైనా మీకు ఫిదా అయిపోవాల్సిందే. పిల్లలు, పెద్దలు కూడా ఈ సమ్మర్లో చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ఈజీగా చేసేయచ్చండి. ఫ్రూట్ కస్టర్డ్ చేయండి, చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇంకా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Baby, you give me midnight. You whip up my appetite.